బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనలు, వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మళ్లింపు ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు సంబంధించిన అక్రమ నగదు చలామణి కేసులో అనిల్ అంబానీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. రిలయన్స్ గ్రూప్కు చెందిన వివిధ సంస్థలు ఎస్ బ్యాంకు నుండి సుమారు 12,000 కోట్ల రుణాలు పొందాయని, అందులో పెద్ద మొత్తంలో ఎగవేత జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఫేమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో భారీగా ఆస్తులు కలిగి ఉన్నారని, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని ఆదాయపు పన్ను శాఖ మరియు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లోని ఖాతాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఈడీ కోరుతుంది. అనిల్ అంబానీకి చెందిన ఆఫ్ షోర్ కంపెనీల వివరాలు బయటకు రావడంతో ఈ విచారణ మరింత వేగవంతమవుతుంది. గతంలో కూడా అనిల్ అంబానీ ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే తాజాగా సేకరించిన కొన్ని పత్రాల ఆధారంగా ఆయన భార్య టీనా అంబానీని కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. దర్యాప్తు సంస్థ అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు గతంలో వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని తెలుస్తుంది. ఈ ఆరోపణలపై రిలయన్స్ గ్రూప్ గతంలోనే స్పందిస్తూ తాము అన్ని నిబంధనలను పాటించామని, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.